M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనివాస వైభవం ఆరుద్ర నక్షత్రం ఆరవది ఆరుద్ర నక్షత్రం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకున్నట్లయితే మనకి ఏ శుభాలు కలుగుతాయి అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ముందుగా గణేశుడు ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. 27 నక్షత్రాల శ్రీనివాస వైభవంలో 6వ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు ఆ స్వామిని దర్శించుకుంటే మనకి ఏ ఫలితాలు జరుగుతుందో చూద్దాం. ఆరుద్ర నక్షత్రాలకి అధిదేవత రుద్రుడు అధిదేవత. ఈ రుద్రుడికి అర్ధనారీశ్వరుని యొక్క తత్వం. సృష్టిలో ప్రతి అణువుకు 2 ధ్రువాలు ఉంటాయి. ఆకర్షణ, వికర్షణ. చెప్పులు లేకుండా ప్రాణమే ఉండదు. మానవుని శరీరంలో ఎడమవైపు చంద్రనాడి స్త్రీశక్తిగా, కుడివైపు సూర్యనాడి పురుష శక్తిగాను కలిసి ఉండటమే రుద్రుని అర్ధనారీశ్వర తత్వస్వరూపము. ఎడమవైపు చంద్రనాడి స్త్రీశక్తిగా ఉంటుంది, కుడివైపు సూర్యనాడి అందుకనే పురుష శక్తిగా ఉంటుంది. ఇదే అర్ధనారీశ్వర తత్వం. శివకేశవులిద్దరికి భేదం లేదు. శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివం. ఇద్దరికి కూడా శివుడికి కేశవుడికి భేదం లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసునిగా వెలిసినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ వెంకటాద్రి. వెంకటాద్రికి క్షేత్రపాలకుడు రుద్రుడే. ఆ వెంకటేశ్వర స్వామికి వెంకటాద్రికి క్షేత్రపాలకుడు ఎవరంటే ఆ రుద్రుడే. ఆ రుద్ర నక్షత్రం రోజున శివకేశవులు ఇద్దరిని స్మరించిన వారికి ఎటువంటి ఆపదలు కలగవు. ఏ ఆపద కలగదు ఆరుద్ర నక్షత్రం నాడు కనుక మనం ఆ శివుడిని విష్ణువుని కూడా పూజించినట్లయితే ఈ నక్షత్రం రోజున శ్రీనివాసుని స్మరించిన దర్శించిన సకల భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల పాలిటి కల్పతరువు. తనను నమ్మిన వారికి సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. ఈ విశ్వంలోని నామాలన్నీ కూడా అతనివే. ఈ విశ్వమంతా వ్యాపించి ఉండటం వలన విష్ణువు అని పిలువబడుతున్నాడు. తనను నిత్యం స్మరించేవారి బాధ్యత తానే వహిస్తాడు కాబట్టి మిత్రుడు అని పిలువబడుతున్నాడు. నాశనము లేనివాడు కాబట్టి అచ్యుతుడు అని స్మరించబడుతున్నాడు. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినవాడు కాబట్టి బ్రహ్మ అని పిలువబడుతున్నాడు. తనకు తానుగా ఉన్నవాడు, చావు పుట్టుకలు లేనివాడు, కావున స్వయంభూ అయినాడు. కళ్యాణ స్వరూపుడై సకల శుభాలను భక్తులకు అనుగ్రహించేవాడు కాబట్టి శివునిగా అర్చించబడుతున్నాడు. వేం అంటే అమృతము, కథ అంటే ఐశ్వర్యము. వేం అంటే అమృతము, కథ అంటే ఐశ్వర్యము. తనను నమ్మిన వారిపై అత్యంత ఐశ్వర్యాలను కురిపించేవాడు కాబట్టి వెంకటేశ్వరుడు అయ్యాడు. ఇంద్రియములను నియంత్రించేవాడు కాబట్టి ఋషికేశుడైనాడు. పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకుని సంచరించేవాడు కాబట్టి విక్రముడు అని పిలువబడుతున్నాడు. ఒకసారి పరమ విష్ణు భక్తుడైన అంబరీషుడు శ్రీమన్నారాయణకి ఎంతో ప్రియమైనటువంటి ద్వాదశి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. బ్రాహ్మణ సమారాధన పూర్తి చేసి ఇంకా తన భోజనానికి ఉపకరించబోతుండగా అక్కడికి మహాకోపిష్ఠులైనటువంటి దూర్వాస మహర్షి రావడం జరిగింది. అంబరీషుడు వెంటనే దూర్వాసుల వారికి నమస్కరించి అనేక సపర్యలు గావించి స్వామి భోజనానికి రావడం ఆహ్వానించాడు. అప్పుడు దూర్వాసుడు అలాగేనని నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పాడు. అందుకు అంబరీషుడు సరే అన్నాడు.
స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు స్నానం ముగించి ఎంతసేపటికి తిరిగి రాలేదు. ద్వాదశ గడియలు కూడా మించిపోతున్నాయి. అంబరీషంలో ఆందోళన మొదలైంది. ఈ మహర్షి ఇంకా రాడేమిటి? ఇతడు రాకుండా భోజనం చేస్తే అతిథిని అవమానించినట్లు అవుతుంది. అలాగని భోజనం చేయకుండా ఉంటే ద్వాదశ దాటిపోయి ఇంత అద్భుతంగా చేసినటువంటి భర్త ఫలితం దక్కదు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచక సంశయపడుతున్న అంబరీషుని అక్కడ ఉన్నటువంటి మహర్షులు ఉదకపాలన చేయమని చెప్పారు. దానివలన వ్రతం యొక్క ఫలితము దక్కుతుంది, అతిథి రాకుండా భోజనం చేసినట్టు అవుతూ. ఈ సలహా బాగుందని తెలిసిన అంబరీషుడు అలాగే ఉదకపాలన చేశాడు. అయినప్పటికీ అంబరీషుని మనసులో ఆందోళన తగ్గలేదు. అసలే దుర్వాసుడు ముక్కోపి, తాను ఈ విధంగా చేసినందుకు ఏం శపిస్తాడో అని లోపల మొదలుపెడుతున్నాడు. అంతలో దుర్వాసుడు రానే వచ్చాడు. జరిగిందంతా తెలుసుకుని విపరీతమైనటువంటి కోపంతో తన జడలోంచి ఒక వెంట్రుకను పీకి మహాకృత్య అనే శక్తిని సృష్టించాడు. అంబరీషుని దండించమని ఆ శక్తిని ఆజ్ఞాపించాడు. మహాకృత్య అంబరీషునిపైకి రాసాగాడు. అంబరీషుడు ఎంతో భయపడి తనకి ఇంకా శ్రీహరియే దిక్కని తలచి కళ్ళు మూసుకుని శ్రీమన్నారాయణుడు ప్రార్థించాడు. శరణన్న వారిని తక్షణం రక్షించేవాడు కదా. శ్రీమన్నారాయణుడు తన భక్తులను కష్టపెట్టిన వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు. వెంటనే తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. చక్రాయుధం అమిత శక్తితో ప్రచండ భానుల్లా ప్రకాశిస్తూ మహాకృత్యను సంహరించి ఆ తర్వాత దూర్వాసులపైకి వెళ్ళసాగింది. జరిగిందంతా గ్రహించి ఈ చక్రాయుధం బారి నుంచి తను రక్షించవలసిందిగా బ్రహ్మను కోరాడు. బ్రహ్మ ఈ విషయంలో తాను ఏమీ చేయజాలనున్నాడు. అప్పుడు కైలాసానికి వెళ్ళి శివుని వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు దూర్వాసులతో, ఓ మూర్ఖుడా, శివకేశవులకు భేదం లేదని నీకు తెలీదా? నేను ఈ విషయంలో ఏమీ చేయగలను. వైకుంఠానికి వెళ్ళి ఆ శ్రీహరినే శరణు వేడుకోమని అన్నాడు. అప్పుడు దుర్వాసులు పరుగు పరుగును వైకుంఠానికి వెళ్ళి తనను చక్రాయుధం బారి నుండి రక్షించవలసిందిగా పరిపరి విధాల ఆ శ్రీహరిని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు ఈ విషయంలో తాను కూడా ఏమీ చేయలేనని, తాను భక్తులకు పూర్తిగా దాసుడునని వెళ్ళి అంబరీషునే శరణు వేయడమని చెప్పాడు. ఇక వేరే గత్యంతరం లేక దుర్వాసుడు అంబరీషుని కాలవేపడి తనను చక్రాయుధం బారి నుండి రక్షించవలసిందిగా అర్థించాడు. అప్పుడు అంబరీషుడు శ్రీమన్నారాయణుల వారిని ప్రార్థించి దుర్వాసుని చక్రాయుధం బారి నుండి రక్షించాడు. ఈ విధంగా శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే వల్లమాలిన ప్రేమ. తన భక్తులను ఎవరైనా అవమానించినా హింసించినా ఏమాత్రం ఉపేక్షించడు. తన భక్తులను సర్వకాల సర్వావస్థల యందు కనిపెట్టుకుని ఉండేవాడు ఆ శ్రీనివాసుడే. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజుతోటి 6వ నక్షత్రం పూర్తయింది. రేపు 7వ నక్షత్రం పునర్వసు గురించి నక్షత్రాన్ని గురించి చూసుకున్నాం. ఆ పునర్వసు నక్షత్రంలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక ఏ ఫలితాలు పొందుతాను దాని గురించి మీకు చూపిస్తాను. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని కోరుతూ దాపాకు దగ్గరకు రాగలరు.